దేశంలో కాక్రోచ్ ఉద్యమం ఎందుకు జరుగుతుంది? 25 మంది చావు కారణమైనటువంటి ఈ ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి రాజీనామా చేయాల్సిందే. ఖచ్చితంగా నీట్ బాధితులందరికీ న్యాయం జరగాలి అని చెప్పి గట్టిగా ఉద్యమం అనేది జరుగుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా నిన్న పోలీసు వారు అసలు ఢిల్లీలో చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు. అసలు పార్లమెంట్ భవనం ముట్టడించేదాకా ఎందుకు వచ్చింది? దాదాపు చాలా రోజుల నుంచి ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు, కొంతమంది యువత, వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేస్తూ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే అది ఎక్కడ పట్టించుకోకపోయేలేకి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ పార్లమెంట్ ముట్టడించాలని వాళ్ళ నిర్ణయంతో నిన్న వాళ్ళు కదిలితే ఒక్కసారిగా ఊహించని విధంగా పోలీసు వారు దాడి చేసి ఒక్కొక్కరిని విచ్చలవిడిగా కొడుతుంటే తీవ్ర స్థాయిలో దేశం మొత్తం యువత ఈరోజు రగిలిపోతూ ఉంటుంటే పచ్చ మీడియా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ బీజేపీని సమర్థిస్తూ ఉన్నారు. అంటే ఈ ఎన్డీఏ కూటమి సమర్థిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ ఎన్డీఏ కూటమి సమర్థిస్తున్నారంటే ఇక చంద్రబాబు నాయుడు గారు అక్కడ భాగస్వామిగా ఉన్నారు. నిజానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని కలిశారు కదా, ఎక్కడైనా కానీ అడిగారా చంద్రబాబు నాయుడు గారు ధర్మేంద్ర ప్రధాన్ని తీసేసేయండి, మన ఎన్డీఏకి చెడ్డ పేరు వస్తుంది, విద్యార్థుల యొక్క భవిష్యత్తు మన ముఖ్యం, విద్యార్థుల్ని మనం కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది, లేస్తే నేను జంజీ అని మా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు నో పక్క, నారా లోకేష్ గారు నో పక్క, నేనే మీ ఇద్దరి కాడికి ఇంకా జంజీ నేను గొప్పలు చెబుతూ ఉంటాను అని చెప్పి ఈరోజు అడిగారా మోడీ గారిని? నాకు తెలుసు అసలు ఆ టాపిక్ కూడా వచ్చి ఉండదు బహుశా. ఇక కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించినటువంటి సభ్యులు అనండి, లేకపోతే దేశంలో జంజీ యువకులు అనండి, లేకపోతే అన్యాయం గురైన యువకుల్ని మనం ఇక్కడ ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆనాడు కాక్రోచ్లు 5 అని చెప్పి మాట్లాడినటువంటి పదాన్ని కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టుకున్నప్పుడు సాంబశివరావు ఈ యువతని ఎంత దారుణంగా అవమానించే చూడండి, ఒక్కసారి చూడండి. ఈరోజు దేశంలో జంజీగా ఉన్నటువంటి యువతలు ఉంటాం, బాత్రూముల్లో దాక్కుంటాం. కాక్రోచ్ల వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా భయపడేటట్టుగా ఇవి ప్రవర్తిస్తుంటాయి. కాక్రోచ్లు ఎక్కడ కనపడ్డా సరే హిట్ అనేది పెట్టి కొడుతూ ఉంటారు. కాక్రోచ్ అనేది అంత మంచి పదము కాదు, అందరూ గౌరవంగా చూసే పదము కాదు. కాక్రోచ్లాగా ఉండకూడదు, పులులు సింహాలుగా ఉండాలి యువత అంతని ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతుంటే వీళ్ళు మాత్రం లేదు మేము కాక్రోచ్లుగానే ఉంటాము. అసలు సంఘీభావంగా ఎవరు రావద్దు, ఎవరికి బాగుంటే వాళ్లే రావాలి, వాళ్ళని విడగొట్టి మేము అణిచేస్తాం, దెబ్బలు కొడతాం, కాళ్ళు చేతులు విరగొడతాం అన్నట్టుగా ఉంది ఇప్పుడు మీరు చెప్తున్న వాదన. ఖచ్చితంగా సమాజంలో, భారతీయ సమాజంలో పక్కింటి వాడికి బాధ వస్తే యువతల ఇంటి వాళ్ళు, అవతల ఇంటి వాళ్ళు, పై ఇంటి వాళ్ళు కదులుతారు. సంఘీభావం అనేది మానవ లక్షణం. ఖచ్చితంగా ఈ దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజలందరూ కదలాల్సిందే, కదులుతున్నారు. మరో స్వాతంత్రోద్యమం లాగా ఇది ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. ఆ భయంతోనే ఇప్పుడు దుష్ప్రచారం మొదలు పెట్టారు. నా ఒపీనియన్ చెప్తున్నా, రేపు జరగబోయే ప్రమాదాన్ని సూచిస్తుంది. అసలు సాంబశివరావు ఏమన్నాడు? ఈ కాక్రోచ్ జనతా పార్టీ కోసం ఉద్యమిస్తున్న వ్యక్తులందరినీ అవమానపరుస్తూ వీళ్ళని దేశద్రోహులుగా పోల్చాడు. బంగ్లాదేశ్ వాదులు వస్తారు, పాకిస్తాన్ వాదులు వస్తారు, అని మాట్లాడాడు. అన్యాయం గురైన వాడు క్వశ్చన్ చేస్తే దేశద్రోహులా మీకు అన్యాయం గురైన వాళ్ళని క్వశ్చన్ చేస్తే దేశద్రోహులా? దేశం మీద అందరికీ చిత్తశుద్ధి ఉంది, కానీ ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేసే రైట్ మనకి రాజ్యాంగం ఇచ్చింది. ఈరోజు అందరూ అక్కడ ఎవరైనా కానీ వ్యతిరేకంగా ఎవడెవడో మాట్లాడే వాళ్ళు ఎవరైతే మీరు పెయిడ్ ఆర్టిస్టులు అనుకోండి, లేకపోతే ఇంకోటి అనండి, 100 మందిలో ఒకరిద్దరు ఏదో మాట్లాడినా కానీ 98 మందికి ఎందుకు మీరు న్యాయం చేయట్లా? ఆ ఇద్దరిని ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నాడు? ఆ ఇద్దరిని కావాలంటే విచారణ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేస్తే మన ప్రభుత్వం ఏంటి, మన చట్టాలు ఏంటి, అవన్నీ ఉపయోగించండి. మన దేశ సార్వభౌమాధికారాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే ఖచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మన దేశం మనం ముందుండాలి. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటే ఆలోచన ఎవరైనా కొట్టేయాలి. కానీ దేశంలో జరుగుతున్న అన్యాయం పైన క్వశ్చన్ చేసే వాళ్ళు దేశద్రోహులని ఎట్లా మాట్లాడతారు మీరు? అదే సాంబశివరావు అంటాడు, అసలు ఎట్లా ఉద్యమిస్తారన్నట్టు మాట్లాడాడు. అంటే నీకు అక్కడ ఉద్యమం చేసినా లేకపోతే ఏదైనా చేసినా ఎక్కడైనా కానీ తప్పు చేస్తే క్వశ్చన్ చేసే రైట్ని మర్చిపోవాలా?
ఈరోజు అంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో ఉన్నాడు, రేపు ఇదే మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ కాక్రోచ్ ఉద్యమం అనేది ఇంకా తీవ్ర స్థాయిలో వెళ్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ టైం అయినా బయటకు వస్తాడు. ఆయన రాజకీయ అవసరాలు ముఖ్యం. ఇప్పుడంటే కనీసం కాక్రోచ్ ఉద్యమాన్ని మద్దతు తెలపట్ల, పైకేమో జంజీ 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 అని చెప్తూ ఉంటారు. నిజానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పాపంలో ఆయనకు భాగం ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఆయన, కేంద్ర ప్రభుత్వం ఈరోజు నడుస్తుందంటే కారణం ఆయన. అటువంటి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ డిఎస్సి కొమ్ముకొని వెళ్ళాలని, అక్కడ నీట్ కూడా అంతే. ఆయన ఈ పాపంలో ఆయనకి ఈ ప్రభుత్వానికి భాగం ఉంది. ఇదే జనసేన పార్టీకి కానీ ఇదే టీడీపీకి కానీ. సాంబశివరావు క్వశ్చన్ చేయకూడదంటే అదే క్వశ్చన్ చేస్తాడు. లైవ్ డిబేట్లో, సొంత డిబేట్లో నీ సొంత ఛానల్లో ఉతికారేశాడు. ఆయన అన్నాడు, ఈ శంకర ఆయన విశ్లేషకుడు, ఎత్తుకోవడం చెత్త మీడియా, పరమ చెత్త మీడియా అన్నాడు. సార్ మీరు నన్ను కూడా కలుపుతున్నారు సార్, నన్ను కూడా కలపండి సార్, నన్ను కూడా కలపండి. ఈయన సాంబశివరావు అంటే నువ్వు మీడియాలో నువ్వు మాట్లాడేది చెత్తవాగుడే నీకే అర్థమవుతున్నట్టు, అవతలోడు అయితే నన్ను కూడా కలిపేయను అంటున్నావు. ఇంకా ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండిద్ది. కానీ క్వశ్చన్ చేసినాడు దేశద్రోహాన్ని పోలిస్తుంది చూడు, అది చెత్త. ఆ మాట మాత్రం మాట్లాడితే కఠినంగా, నిజంగా చెప్పండి, దేశ సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేసి ప్రతి ఒక్కరు శిక్షించండి. అంతేగాని జరుగుతున్న అన్యాయాన్ని క్వశ్చన్ చేసే రైట్ లేదంటాం మాత్రం ఎవరికి లేదు. ఈరోజు మోడీ గారిని క్వశ్చన్ చేస్తే దేశద్రోహి అవుతాడా? ఇది ఎక్కడ విధానం? అసలు అడుగుతుంది మంత్రి రాజీనామాని. తప్పు చేశాడు, రాజీనామా అడిగారు. రాజీనామా ఇంతవరకు ఎందుకు చేయించలా? ఇంకా దుర్మార్గం ఏంటంటే నరేంద్ర మోడీ గారంట క్యాబినెట్ విస్తరణ పెట్టుకుంది కూడా ఈ ధర్మేంద్ర ప్రధాన్ తీసేయాల్సి వచ్చిందని చెప్పి అందుకని పెట్టుకోవట్లేదని అదొక టాక్ నడుస్తుంది. దాని గురించి పూర్తి స్థాయి మనకేం డీటెయిల్స్ తెలియదు, కానీ కాకపోతే ఇది ఒక టాక్ అయితే నడుస్తూ ఉంది. ఒకటైతే జెన్జీని మాత్రం మోసం చేస్తున్నారు. ఆ జెన్జీ ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో ఉద్యమం అయితే చేయబోతుంది.